నల్గొండ నియోజకవర్గంలో గత ప్రభుత్వంలో 1053 మందికి దళిత బంధు మంజూరు అయిందని దళిత బంధు సాధన సమితి రాష్ట్ర నాయకుడు కందుల లక్ష్మయ్య తెలిపారు. దళిత బంధు పథకం కింద మంజూరైన దళిత బంధు నిధులను గ్రౌండింగ్ చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించాలని డిమాండ్ చేశారు. ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో దళిత బంధు సాధన సమితి ఆధ్వర్యంలో శనివారం స్థానిక అంబేద్కర్ భవన్లో బహిరంగ లేఖ విడుదల చేశారు. ఈ సందర్భంగా దళిత బంధు సాధన సమితి రాష్ట్ర నాయకుడు కందుల లక్ష్మయ్య మాట్లాడుతూ నల్గొండ నియోజకవర్గంలో గత ప్రభుత్వంలో 1053 మందికి దళిత బంధు మంజూరు అయిందని దళిత బంధు పథకం కింద మంజూరైన దళిత బంధు నిధులను గ్రౌండింగ్ చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారని డిమాండ్ చేశారు. అలాగే చేవెళ్ల డిక్లరేషన్ ఎన్నికల హామీని అమలు చేసి అంబేద్కర్ అభయహస్తం పథకానికి 12 లక్షల రూపాయలు ప్రతి ఎస్సీ కుటుంబానికి ఇస్తామని ఎన్నికలలో ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయడంతో పాటు ప్రభుత్వ ప్రొక్యూర్మెంట్ మరియు అన్ని కాంట్రాక్టులలో ఎస్సీలకు 18% రిజర్వేషన్లు ఎన్నికల హామీ ప్రకారం అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఇరిగి ప్రసాద్, కందుల ఉపేంద్ర, శ్రీను, తరకొప్పుల విక్రమ్, విమలమ్మ, వెంకన్న, అంజయ్య, వెంకటగిరి, బడుపుల శంకర్, లింగయ్య, నరసింహ, రూపాని రవి, కత్తుల మల్లేశం తదితరులు పాల్గొన్నారు. రేపు నల్లగొండ జిల్లా వస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి మేము సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. గత ప్రభుత్వంలో నల్లగొండ నియోజకవర్గంలో 1053 మందికి దళిత బంధు నిధులు విడుదల చేసి అకౌంట్లలో కొంతమందికి వేయడం జరిగింది. ఆ డబ్బులు ఇంకా జిల్లా కలెక్టర్ గారి అకౌంట్లోనే ఉన్నాయి. ఆ డబ్బుల్ని మరి రిలీజ్ చేసి విడుదల చేసి గ్రౌండింగ్ చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ నల్లగొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారికి మా యొక్క డిమాండ్ ఏంటంటే ఈ నల్గొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి 1053 మంది దళితులు ఆర్థికంగా బాగుపడడం ఇష్టం లేక నువ్వు నిధుల్ని విడుదల చేయకుండా కలెక్టర్ గారి పైన ఒత్తిడి తెస్తున్నావా? ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి దళితులు ఓటర్లనే చూస్తున్నావా? మరి ఓటర్లో ఉన్నటువంటి మేము రేపు జరగబోయే ఎన్నికల్లో మా యొక్క ఓటర్ శక్తిని ఏందో చూపిస్తామని ఈ సందర్భంగా వారికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా మరి 17,500 మందికి దళిత బంధు నిధులు విడుదల చేయమని మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఆర్డర్ ఇచ్చింది. కానీ ఈ రాష్ట్రానికి దళితుడు మా జాతి బిడ్డ అని మేమందరం అనుకుంటున్నటువంటి సందర్భంలో బట్టి విక్రమార్క గారు వారి నియోజకవర్గంలోనే 2వ విడత దళిత బంధు నిధులని మరి విడుదల చేయించి గ్రౌండింగ్ చేయడం జరిగింది. కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి మిగిలిన 17,500 మందికి నిధులు విడుదల చేయించడానికి మరి బట్టి విక్రమార్క గారికి దళితులపైన ఎందుకు నీకు ప్రేమ కలగడం లేదు? అదేవిధంగా ఈ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంలో చేవెళ్లలో డిక్లరేషన్ ఎస్సీలకు మరి అన్ని రకాలుగా మేము ఆదుకుంటామని చెప్పి అంబేద్కర్ అభయహస్తం అనే పేరుతోటి 12 లక్షల రూపాయలు ఇస్తాం, 10 లక్షల రూపాయలు కాదు అని ఆ రోజు చేవెళ్లలో ప్రకటించారు. కానీ ఇప్పటి వరకు ₹1 కూడా ఇచ్చిన పరిస్థితి లేదు. గత ప్రభుత్వం ఇచ్చిన నిధుల్ని మరి లబ్ధిదారులకు అందించకుండా మరి లబ్ధిదారులను ఇబ్బంది పెడుతున్న పరిస్థితి కొనసాగుతూ ఉన్నది. నల్లగొండలో వస్తున్నటువంటి మంత్రి గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ 1053 మంది లబ్ధిదారులకు మరి నిధులు విడుదల చేసిపోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ముఖ్యమంత్రి గారి ద్వారా నల్లగొండలో ఉన్నటువంటి మంత్రి గారు నీ నియోజకవర్గంలో ఉన్నటువంటి నీ పిల్లలు నీ ఓటర్లకు నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ఆ నిధులు విడుదల చేయించి రేపు దళితుల పక్షాన నువ్వు ఉన్నవనేటువంటి విధంగా చాటుకోవాలని ఈ సందర్భంగా వారికి డిమాండ్ చేస్తున్నాం. నల్లగొండ నియోజకవర్గానికి విచ్చేస్తున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నల్లగొండ నియోజకవర్గం నుంచి దళిత బంధు బాధితునిగా విజ్ఞప్తి మేరకు మిమ్మల్ని విన్నవించుకునేది ఏమనగానంటే గత ప్రభుత్వము దళితులను ధనవంతులు చేయాలని చెప్పేసి దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టి మా యొక్క ఇళ్లల్లో వెలుగులు నింపడం కోసం 1053 కుటుంబాలకు గవర్నమెంటు ప్రొసీడింగ్ స్టార్ట్ చేసి ఇవ్వడం జరిగింది. ప్రొసీడింగ్ కాపీ కూడా ఇచ్చారు, అకౌంట్లో డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ యొక్క నిధులను అక్కడనే ఆపి కలెక్టర్ గారి అకౌంట్లో ఉంచడం జరిగింది. కాబట్టి మాకు ఈ యొక్క గవర్నమెంట్ వచ్చేటటువంటి ముఖ్యమంత్రి గారు ఈ యొక్క దళిత బంధు నిధులను వెంబటే విడుదల చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు మా యందు దళితుల యందు ప్రేమ చూపి మాకు ముఖ్యమంత్రి ద్వారా మాకు నిధులు విడుదల చేసేటట్టు విధంగా మీరు డిమాండ్ చేయగలరని చెప్పేసి ఈ సందర్భంగా మిమ్మల్ని వేడుకుంటున్నాం.